కర్నూలు నారాయణ స్కూల్లో ప్రమాదం జరిగింది. విద్యార్థులపై సీలింగ్ ఫ్యాన్, స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన స్టూడెంట్స్ను సమీప ఆసుపత్రికి తరలించారు. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, గాయపడిన 3 విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఇది కర్నూలు నగరంలోని మాధవి నగర్ బ్రాంచ్ నారాయణ స్కూల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే సీలింగ్ ఫ్యాన్ తో పాటు యొక్క పెచ్చులు కూడా ఊడిపడడంతో 3 విద్యార్థులకు గాయాలైన పరిస్థితి. ఈ టెక్నో విద్యార్థి సాయి చరణ్ కు అతనితో పాటు మరో 2 విద్యార్థులకైతే గాయాలైనాయి. సాయి చరణ్ కి అయితే తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క యాజమాన్యాలు ఏదైతే యొక్క పిల్లల యొక్క సీట్లు పెంచుకోవడానికి వారి దగ్గర నుండి ఫీజులు వసూలు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, కానీ వారికి సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే ఒక ఆలోచన లేకపోవడంతోనే ఈ యొక్క యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ రోజు ఆ యొక్క క్లాస్ రూమ్ లోని ఫ్యాన్ ఊడిపోవడము, అంతేకాకుండా పెచ్చులు కూడా ఊడిపడడంతోనే ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుని ఈ నేపథ్యంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ యొక్క పిల్లలకు గాయాలైన పరిస్థితి అంటూ వారు మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన సంఘటన కూడా వారి యొక్క తల్లిదండ్రులు కూడా చాలా ఆలస్యంగా తెలిపడం జరిగింది. ఈ యొక్క మీడియా వాళ్ళనైతే ఎవరిని కూడా లోపలికి అలో చేసే పరిస్థితి కావట్లేదు. ఈ యొక్క విద్యార్థులందరూ బాగానే ఉన్నారు, ఎటువంటి ప్రమాదం జరగలేదని వారి కవర్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏదైతే నిర్లక్ష్యం జరిగిందో వాటి మీద అయితే దృష్టి పెట్టలేని పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం 3 పిల్లలకు గాయాలైనాయి. అందులో ఒక పిల్లోడికి మాత్రం తీవ్ర గాయాలైన పరిస్థితి. అతన్ని ప్రైవేట్ ఆసుపత్రిలో పెట్టి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే యాజమాన్యంపై మండిపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సిద్ధు. ఓకే లోకేష్.